హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే పేలాల పిండి చేసి చూపిస్తున్నానండి. వీడియోలో ఈజీగా సేమ్ జొన్నలతో చేస్తే ఎలా టేస్ట్ వస్తుందో ఇలా దీంతో చేస్తే కూడా మీకు అలాగే టేస్ట్ వస్తుంది. నేనైతే 2 పాప్కార్న్ ప్యాకెట్స్ తెచ్చేసుకున్నాను. అవి తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టేసేయాలి. అవి పేలాల్లాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం చల్లారనివ్వాలండి. అది చల్లారిన తర్వాత మిక్సీ జారాలో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. జొన్నలతో చేస్తే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి. నాకు అంత టైం లేదు ఈసారి, అందుకే నేను ఈసారి ఇట్లా చేస్తున్నాను. టేస్ట్ అయితే జొన్నలతో చేస్తే ఎలా వస్తుందో మనకి మొక్కజొన్న పాప్కార్న్తో చేస్తే అలాగే వస్తుంది. 2 ఇలాచీలు వేసుకొని కొంచెం బెల్లం కూడా వేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ తింటాము అంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసి ఒక బౌల్లో తీసుకోండి. ఒకసారి చేతితో కలిపేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసి ఒకసారి కలిపేయండి. అంతే అండి. ఆ తర్వాత మనం నైవేద్యంలాగా పెట్టేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ఈజీగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా పూజ అయితే ఇలా అయింది. ఈరోజు చాలా సింపుల్గానే చేసుకున్నాను. కొంచెం పరమాన్నం, కొంచెం పులిహోర, పేలాల పిండి చేసి పెట్టుకున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.